అసలు మా పేరే రాలేదు సార్ ఇప్పటి వరకు కూడా. అక్కడ పంచనామాలో మేము ఉన్నాం, మా ఇల్లు ఉంది, మా ఇంటి దగ్గర పంచనామా చేసిన పేరు రాపించిన నా పేరే రాలేదు అసలు. రాకుండా ఆయన మొత్తం మా 1000 ఇండ్లండి. అక్కడ 1000 మందిలో దాదాపు ఒక 750 మందికి పేర్లు వచ్చినాయి. మరి మిగతా 250 మంది ఎటు పోవాలి? ఆ 750 మందిలో కూడా 300 మందికి ఇచ్చారు. ఆ 300 మందిలో కూడా ఒక 200 మంది గుట్టమైన వాళ్ళు ఉన్నారు, 100 వాళ్ళు బయట మంది. మరి ఆధార్ కార్డు కొడితే మీకు ఆస్తులు ఉన్నాయంటే మాకు ఆస్తులే ఉంటే మేము ఎందుకు వచ్చి అక్కడ పాములలో ఉంటే చెప్పండి మీరు. మేము ఆ గుట్ట మీద ఉండబట్టి 9-10 సంవత్సరాల్లో మేము కష్టపడి రూపాయి వచ్చిన 300-400లోనే మేము తినకుండా రూపాయి పావలా దాచుకొని సరే ఒక 20 గజాలు 30 గజాలు మా పిల్లలు కూడా మాలాగా ఇబ్బంది పడద్దని మేము కొనుక్కున్నాం. అది మీకు లెక్కలోదా? గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 10-20 గజాల లెక్కలోదేనా? మీ బాత్రూమ్ మందం లేదు మాది, అవునా కదా? మీ దగ్గర కింద పిల్లలు రేపు అసలు మాకు ఉండడానికి కూడా కాదు. ఇవాళ రేపు ఒక రూపాయి దాచుకుని ఎవరికన్నా ఇస్తే ఇచ్చేస్తారు. నేను నా పిల్లల చదువు ఉంది, ఆ చదువు కోసం తర్వాత మేము ఎక్కడ ఎవరు బదులుడితే ఎవరు ఇస్తారు? తర్వాత అప్పుడు కదా అయినా అమ్మైనా వాళ్ళకి చదివించాలనే ఉద్దేశంతో కింద కొనుక్కున్నాం. దానికి కూడా మీరు అబ్జెక్షన్ పెట్టడం మాత్రం మీకు న్యాయం కాదు. అక్కడ ఏం లేదు సార్, మేము మా ఇల్లు తీసేసిన 1000 మందికి ఇవ్వాలి. మేము రోడ్డు మీద పడ్డాం, వాళ్ళు వీళ్ళకి ఇంతకంత తెచ్చి పెడితే తినడం. మాకెక్కడ న్యాయం జరిగిద్దని పిలిచిన వాళ్ళందరి దగ్గర పోయి జీరాక్స్ తీయడం. ఇదంతా మాకు రిస్క్ ఎందుకు సార్? మేము ఓటేసి గెలిపించుకున్నాం మిమ్మల్ని, మాకు తీసేసిన 1000 వాళ్ళు ఏమంటారంటే మేము వాళ్ళ దగ్గర దాకా వెళ్ళలే కదా సార్. మేమేం మాట్లాడినా మీడియా ముందు వీళ్ళ ముందు మాట్లాడుతున్నాం. మేము సార్ దగ్గర మాట్లాడపోయినా 1000 వీళ్ళు పేదోళ్ళే మీరు తీసేశారు. పేదోళ్ళకి ఇచ్చి న్యాయం చేయండి పేదోళ్ళకి. ఇంకెప్పుడు సార్? ఇప్పుడు 50 రోజులు అవుతుంది కదా, 50 రోజుల నుంచి మేము ఎక్కడ ఉండాలి? మీరు సంవత్సరాల తర్వాత ఆదుకోండి. మీరు సంవత్సరం దాకా కిరాయి కట్టే స్తోమత లేకనే కదా మేము గుట్ట మీద ఉంది. మాకు ఆ స్తోమత ఉంటే మేము ఆ పురుగుళ్ళల్లో కరెంటు లేకుండా నీళ్ళు లేకుండా ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నెల అయింది, ఇంటికి రెంటే కట్టలేము మేము, వాళ్ళ ఇల్లు కాలేజీ అంటారు. మేము ఎక్కడ పోయి ఉండాలి చెప్పండి? మేమే న్యాయం చెప్పాలి కదా. మేము ఎక్కడ వెళ్ళి ఉండాలి? ఎక్కడ వచ్చిందండి? ఇందిరమ్మ రాజ్యం వస్తుందని మేము ఓటేసి గెలిపించినాం. ఇందిరమ్మ గారికి ఉన్న మంచి పేరు ఎక్కడుంది? గుట్ట మీద ఇల్లు తీసేసి ఆమెకున్న మంచి పేరు అంతా తీసేసి అక్కడ నిరుపేదలు అక్కడ ఉన్నారు. 1000 మంది నిరుపేదలు ఉండి చిన్న పిల్లలతో, బాలింతలతో, ముసలి వాళ్ళతో, డెలివరీ అయ్యే వాళ్ళతో ఇంతమంది ఉన్నా మీకు జాలి దయ లేకోకుండా కొక్కిలేన్లు పెట్టి ఇల్లు తీసేసి ఇందిరమ్మ భవనంలో అందులో ఒక 16 రోజులు ఉంచి మళ్ళీ అందులో ఉంచిన తర్వాత మరి నువ్వు ఉంచినావు కరెక్టే, బాగానే నువ్వు తీసేసినావు. సరే నీకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో మాకైతే తెలియదు. ఆ పాప పుణ్యం దేవుడికే తెలవాలి. తీసేసిన తర్వాత మరి మేము 16 రోజులు ఇందిరమ్మ భవనం అక్కడ అంబేద్కర్ భవనంలో ఉన్నాం కదా. ఉన్నప్పుడు మరి అరకు అందరికి ఇవ్వాలి కదా. నువ్వు అదే 75 గజాలు మరి అందులో 300 మందికి ఇచ్చి 200 మంది మా వాళ్ళు 100 మంది బయట వాళ్ళకి ఎట్లా ఇచ్చినావు? వీళ్ళందరూ నీకు కనపడలేదా? వీళ్ళందరూ పేదోళ్ళు కదా. నువ్వు పంచనామాలో ఉన్నాంగా మేము. నువ్వు ఇల్లు కూరగొట్టంలో నీ గవర్నమెంట్ బండిలోనే మేము సామాన్లు వేసుకుని మేము కానలేదా? మేము పేదోళ్ళకి కనపడలేదా నీకు? మేమేమైనా ఇంత బంగారాలు వేసుకొని పెద్ద డబల్ కార్డు మంచాలు వేసుకొని లేదా పట్టుబట్టి చీరలు కట్టుకొని ఖాళీ చేసి రాలే కదా. మేము వండుకునే బొచ్చెలు వాటితోనేగా ఏమైనా పెద్ద సామాన్లు వేసుకొని మేము ఉన్నోళ్ళలాగా నీకు కనపడడానికి లేదు కదా. లేకనే కదా మేము వాడింది. ఏది ఏమైనా సార్ మీరు ఒక్కటే మా యందు దయించి మా 1000 మందికి న్యాయం చేయాలి. మేము ఖమ్మంలో ఉండి పోరాడితే మాకు న్యాయం జరగట్లేదు. మేము హైదరాబాద్ దాకా వచ్చినాం. ఇక వచ్చిన తర్వాత కూడా న్యాయం చేయకపోతే ఇక మేము చేసేది ఏం లేదు. వచ్చి మీ ఇంటి ముందు మా పిల్లలు మేమందరం వచ్చి మీ ఇంటి ముందు కూర్చొని మీరు పెడితే తినుకుంటే మేము ఆడే కూర్చోండి. ఇక మేము ఇంతకు మించి చేసేది అందరి ఇంట్లో పోతాం. 1000 మంది ఉన్నాం, వాళ్ళ ఇంటికాడ ఒక 300 వీళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికాడ అందరి ఇళ్ళకి పోతాం. ఇప్పుడు ఒక్క ఇంటికాడ ఎందుకుంటాం? అందరికి ఓటేసి గెలిపించినా కూడా అందరి ఇళ్ళకి పోతాం, అంతే కదా. మేము 13-14 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి అక్కడే. సడన్ గా వచ్చారు తెల్లారుజామున 3-4 ఆ టైంలో మా ఇల్లు మొత్తం కూలగొట్టేశారు. అసలు మాకు సామాన్లు తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. పిల్లల బుక్స్ కా నుంచి అందులో పోయినాయి. కొంచెం ఆగండి అవన్నీ తీసుకుంటే సామాన్లు అన్నా కూడా అవకాశం ఇవ్వలేదు. ఏడుస్తున్నా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మీకు సర్వే చేస్తున్నాం అన్నారు, సర్వేలు చేశారు. మాకు ఇంటి ముంగట రాసుకొని పోయారు, తహసీల్దార్ వాళ్ళు వచ్చి రాసుకొని పోయారు. రాసుకొని పోయినప్పుడు మొత్తం 1000 మంది 750 మందికి వచ్చినాయి అన్నారు. 750 మందిలో 311 మందికి మాత్రమే అక్కడ ఇచ్చారు. కదిమ ఒక 100 మందిని ఊర్లలో స్థలాలు ఉన్నాయి, స్థలాలలో కట్టుకోండి అని చెప్పారు. ఆ స్థలాలలో అది ఇప్పుడు అప్పుడు ఆ అమ్మ వాళ్ళు వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఒక అరగుంట గుంట ఉన్న స్థలాలలో అక్కడ కట్టుకునే వాళ్ళే. అయితే ఇక్కడ ఈ సిటీకి వచ్చి బతకాలి లేకనే కదా, అక్కడ మనకు బతుకు తెరువు అనేది లేకనే వచ్చి ఇక్కడ వలస వచ్చి బతుకుతున్నాం. ఏదండి న్యాయం ఎక్కడ జరిగిందండి? న్యాయం జరిగితే ఇప్పుడు 2 నెలల నుంచి మేము
ఖమ్మంలో కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓల చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరిగి 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 అలసిపోయి తిండి లేక తికాలు లేక ఇక్కడికి హైదరాబాద్ వచ్చామండి. ఇక్కడన్నా మా బాధ తెలుస్తుందేమో, మాకు ఇప్పుడన్నా న్యాయం జరిగిద్దేమో అని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ మమ్మల్ని మాకు తోడుగా ఉండి ఇక్కడ దాకా తీసుకొచ్చారండి. వాళ్ళ తోడు మాకుండి ఇక్కడ దాకా వచ్చినాం. ఇక్కడైనా మాకు న్యాయం జరిగిద్దేమో, ఇక్కడైనా మాకు మా స్థలం మాకు ఇచ్చి మా ఇల్లు మాకు కట్టిస్తారేమో అనే ఆదేరుతో వచ్చామండి. ఇక్కడైనా మాకు కట్టించాలని కోరుకుంటున్నామండి.